మనం స్కూల్‌లో చదువుకున్నప్పటి నుంచి కాలేజ్ అయిపోయే వరకు గూడా చాలా కాలేజెస్‌లో, చాలా స్కూల్స్‌లో యూనిఫార్మ్స్ ఉంటాయి. మనందరం రకరకాల స్కూల్‌ని బట్టో, కాలేజ్‌ని బట్టో యూనిఫార్మ్స్ వేసుకుంటూ ఉంటాం. అయితే ఈ యూనిఫార్మ్స్ వేసుకోవడానికి వెనక గల కారణాలు ఏంటి అని ఎందుకో నా మనసుకు అనిపిచ్చింది. అది నేను మీరందరితోని షేర్ జేస్తాను. అయితే మీలో ఎంతమందికి ఇది కరెక్ట్ అనిపిచ్చింది అనేది నాకు కామెంట్ జేయండి. సో, కొన్ని కంపెనీల్లో గూడా ఇప్పుడు యూనిఫార్మ్స్ వేసుకుంటారు. సో, ఈ యూనిఫార్మ్ ఎందుకు పెడతారు అని నేను ఆలోచించినప్పుడు నాకు అనిపించినవి ఏంటంటే, ఒకటి డబ్బు అంటే ఫుడ్, షెల్టర్, క్లాతింగ్ ఎలా ఇంపార్టెంటో, అలాగే ఈ బట్టలు వేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. కానీ ఉంది కదా అని, డబ్బులున్నాయి కదా అని రకరకాల బట్టలు, ట్రెండింగ్ నడుస్తున్న బట్టలు ఒకదాని తర్వాత ఒకటి ఇలా కొనుక్కుంటూ ఉంటే, మనం దానికి అంటే అవసరానికి మించి ఎక్కువ వెళ్ళిపోతాం అని. సో, బేసిక్ నీడ్స్ ఎంతవరకు అవసరమో అంతవరకే ఉండాలి అని. సో, 2 పెయిర్స్ ఆఫ్ డ్రెసెస్, 3 పెయిర్స్ ఆఫ్ డ్రెసెస్ మాత్రమే ఉంటాయి యూనిఫామ్‌లో. సో, మనం ఆ స్కూల్‌లో ఆ స్టాండర్డ్ అయిపోయే వరకు కూడా మనం ఇయర్ అంతా ఆ 2, 3 డ్రెసెసే వేసుకుంటాం. ఇప్పుడు ఒక్కరోజు నార్మల్ క్యాజువల్ డ్రెసెస్. సో, ఈ ఈ పద్ధతి ద్వారా మనకి ఈ విద్యాభ్యాసం టైంలో మనం విద్యతో పాటు ఇంకా ఏం నేర్చుకుంటున్నాము అంటే ఇది. ఏంటంటే క్లాతింగ్. సో, అవసరానికి మాత్రమే ఖర్చు పెట్టాలి. అవసరానికి మించి ఖర్చు పెట్టకూడదు. అది వస్తువైనా ఏదైనా. సో, క్లాతింగ్ అంటే అక్కడ ఫస్ట్ పాయింట్ అది. సో, సెకండ్ పాయింట్ ఏంటి అంటే, ఇప్పుడు క్లాస్‌లో ఒక 50 మంది ఉన్నారనుకోండి. అందరూ ఒకటే ఫినాన్షియల్ స్టేటస్‌తో ఉండరు కదా! కొంతమంది బాగా రిచ్ ఉంటారు. కొంతమంది బాగా పూర్ ఉంటారు. కానీ యూనిఫార్మ్ వేసుకొని స్కూల్‌కెళ్ళినప్పుడు అందరినీ ఒకలాగే చూస్తారు. అంటే యూనిఫార్మ్‌కి ఇండైరెక్ట్‌గా ఏం కనెక్ట్ చేసి మెసేజ్ ఇస్తున్నారు అంటే, ఒక విద్యాలయంలో కానీ, ఒక సంస్థలో కానీ, ఈ ప్రపంచంలో కానీ మనుషులందరూ ఒకటే జాతి, ఒకటే కులం, ఒకటే మతం. ఇక్కడ భేదభావాలు ఉండొద్దు. అలాగే ఒకళ్ళు గొప్ప, రిచ్, ఇంకొకళ్ళు పూరు అని ఇలాంటివి మన మధ్య ఉండకూడదు అనే మెసేజ్ కూడా వస్తుందనమాట ఈ యూనిఫామ్ వేసుకోవడం వల్ల. సో, అందరం ఒకటే. ఒకడు ఎక్కువ కాదు, ఒకడు తక్కువ కాదు ఇక్కడ అనే మెసేజ్ కూడా ఉంటుంది యూనిఫామ్స్‌లో. అలాగే సో, రకరకాల స్కూల్స్, రకరకాల కాలేజెస్ వాళ్ళ ప్రమోషన్‌కి కూడా ఆ కలర్స్ అనేవి చేంజ్ చేస్తూ ఉంటారు. బట్ అల్టిమేట్‌లీ ప్రతి యూనిఫామ్ వేసుకోవాలి అనే రూల్ వెనక ఇది మెసేజ్ ఉంది అని నాకు అనిపించింది. సో, చిన్నప్పటి నుండే ఎల్‌కేజీ పిల్లలప్పటి నుండే యూనిఫామ్ వేసుకుంటున్నాము. అక్కడి నుంచే మనకి ఇవి అంటే ఎడ్యుకేషన్ ఎలాగో బుక్స్ చదువుతూ వస్తుంది. వాటితో పాటు ఇది కూడా ఇన్వాల్వ్ అయ్యి ఉంది. ఈ సత్యాన్ని ఎంతమంది గమనించారు అనేది నాకు మెసేజ్ చేయండి. కమెంట్‌లో చెప్పండి.